ఓం జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రుత్వా ప్రణమామి ముహుర్ముహుః. నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణి. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురుస్తోత్రంలో గురువుని గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అని పిలిచారన్నమాట. శ్రీరామకృష్ణ వారు అదే చెప్తారు, సచ్చిదానందుడే గురువుగా వస్తారని. సచ్చిదానందుడే గురువు రూపంలో వస్తాడు. అయితే అసలు గురువు అంటే ఎవరు, గురువు ఎందుకు కావాలి, ఈ యొక్క అంశం మనం తెలుసుకోవడం చాలా అవసరం. మన సనాతన హైందవ సంస్కృతిలో గురువుకి చాలా మహత్వమైన స్థానం ఇచ్చారు. వేదాల్లో ఉండొచ్చు, పురాణాల్లో ఉండొచ్చు, తర్వాత రోజుల్లో శంకరాచార్యులు వారైన అద్వైతం ప్రతిపాదించారు. అయినప్పటికీ గురువు మహత్వం గురించి ఆయన చెప్తారు. అహం బ్రహ్మాస్మి అని చెప్పే వేదాంతంలో కూడా, అద్వైత వేదాంతంలో కూడా గురువు ఒక అవసరం అనేది చాలా ఉంటుంది. వివేక చూడామణిలో శాంత మహాంతో నివసంతి సంత వసంతవ లోక హితం చరంత అని గురువు గురించి అని చాలా చక్కగా చెప్పారు. వాళ్ళు వసంత ఋతువులాగా లోకహితాన్ని వాళ్ళు కోరుకుంటారట గురువులు. అంటే అర్థం ఏమిటి? వసంత ఋతువు అది వస్తుంది, తర్వాత ఈ ఒక వాతావరణంలో ప్రకృతిలో ఎన్నో గొప్ప పనులన్నీ చేస్తుందన్నమాట, మార్పు తీసుకొస్తుంది. అయితే ఇవన్నీ చేసినందువలన ఈవెంట్ మేనేజింగ్ అని చేస్తారు చూడండి ఈ రోజుల్లో. అలాగే ఏదో ఎవరికి బిల్లు పంపించడం లేదు. ఆ సమయానికి వసంతకు వస్తుంది, ప్రకృతి కలకల్లాడుతుంది. తర్వాత దాని వలన ఈ ప్రకృతిలో ఎన్నో మార్పులు వస్తాయి, వృత్తి వస్తాయి, ఎంతో మందికి ఇది ఆనందాన్ని ఇస్తుంది. అయితే ఎందుకు? ఏదో ఒక స్వార్థం కోసం కాదు. అలాగే ఈ మహాత్ములు కూడా, గురువులు కూడా ఎలా ఉంటారంటే వాళ్ళు శిష్యు నుంచి ఏమి వాళ్ళు ఆశించరు. అది ఈ గురువు యొక్క చాలా ముఖ్యమైన అంశం. శిష్యుల నుంచి ఏమి ఆశించరు వాళ్ళు. ఇది కావాలి, అది కావాలి అని వాళ్ళు ఆశించరన్నమాట. వసంతవత్ లోక హితం చరంత. అందువలనే ఆయన శంకరాచార్యుల వారు గురువు గురించి చెప్తే ఈ విషయాన్ని చెప్పారన్నమాట. గురువు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మన సనాతన హైందవ సంస్కృతిలో ఏం విశ్వసిస్తారంటే, మనిషి పుట్టినప్పుడు జాయతే జన్మన జంతు, పుట్టినప్పుడు పశువుగా ఉంటాడు అతను. ఆయనకి సరైన సంస్కారం దొరికితే అప్పుడు ఒక మానవుడిగా, మనిషిగా ఎదుగుతాడు. అది లేకపోతే సమాజంలో ఈరోజు కూడా చూస్తాం, మానవ రూపంలో ఉన్న పశువులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి నేను, నాది ఇవే కానీ ఇంకేం ఉండదు. తమ సుఖం కొరకు వాళ్ళు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి మానవ రూపంలో ఉన్న పశువులు ఉన్నారు ఇప్పుడు కూడా. అయితే సనాతన ధర్మం ఏం చెప్తుందంటే, స్వామి వివేకానంద కూడా చెప్తారు ఈ ధర్మం గురించి.
religion is transforming a beast into a human being, and from there to this the God. పశుత్వం నుంచి మానవత్వానికి, మానవత్వం నుంచి దేవత్వానికి తీసుకెళ్లేది ధర్మం అంటారు స్వామి వివేకానంద. ఇవన్నీ ధర్మ గ్రంథాల్లో ఉన్నప్పటికీ ఒక మనిషిలో మార్పు రావాలంటే ఇంకొక మనిషి అవసరం ఉంటుంది. ఇంట్లో పిల్లలు పుట్టారు కదా, వాళ్ళకి ఎలాంటి సంస్కారం వస్తుందో తల్లిదండ్రులకు బట్టి ఉంటుంది. గొప్ప తల్లి దొరికితే ఆయనలో ఎంతో మార్పు వస్తుంది. స్వామి వివేకానంద ఎప్పుడు చెప్పుకునేవాడు, ఈరోజు నాకు ఇలాంటి గుణాలు ఉంటే దానికోసం నా తల్లికి ఎంతో రుణపడి ఉన్నానని. గొప్ప వ్యక్తిగా నువ్వు ఎదుగుతావనే అంశాన్ని తల్లి ఎల్లప్పుడూ చెప్పేది. రామాయణం, మహాభారతం, అక్కడ ఉన్న గొప్ప మహాపురుషుల గురించి చెప్తూ, నైనా నువ్వు కూడా ఒక రోజు ఆ స్థాయికి ఎదుగుతావని. ఈ యొక్క సంస్కారం ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి మెల్లమెల్లగా పశుత్వం నుంచి మానవత్వంలోకి వెళ్తారు. అది ఇవ్వకపోతే ఆ సంస్కారాన్ని ఇవ్వకపోతే సమాజ ఘాతకుడిగా తయారవుతాడు మనిషి. అంటే ఈ నైతిక విలువలు దాన్ని నింపడానికి కూడా, దాన్ని నింపి పశుత్వం నుంచి మానవత్వాన్ని తీసుకురావడానికి కూడా ఎంతోమంది మార్గదర్శకులు వాళ్ళ అవసరం. మానవత్వం నుంచి ఇంకా దేవత్వానికి తీసుకెళ్ళాలంటే అప్పుడు గురువులు అవసరం అవుతారు. వాళ్ళకి గురువు అంటారనమాట. ఎవరైనా అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ, నైతిక విలువలు ఉన్నప్పటికీ ఆ దైవత్వం అనే అంశం లేకపోతే, ఆ గురించి అవగాహన లేకపోతే ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే. వ్యక్తి తయారయ్యాడు ఇంకా ముందుకు వెళ్ళడానికి, జీవన క్రమంలో కొన్ని మెట్లు ఎక్కాడు కానీ తన గమ్యం వైపు ఇంకా వెళ్ళడం లేదు. శ్రీరామకృష్ణుల వారు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ని కలవడానికి వెళ్తారు. శ్రీరామకృష్ణ కథామృతంలో ఆ ఒక వాళ్ళిద్దరి కలయిక ఒక ఇది ఉంది, చాప్టరే ఉంది, చాలా బాగుంది. తరువాత విద్యాసాగర్ని కలిసి వాళ్ళిద్దరూ సంభాషిస్తారు. సంభాషించడం అంటే ఏమిటి, ఆయన కూర్చి వింటూ ఉంటారు, శ్రీరామకృష్ణ వారు చెప్తూ ఉంటారు. గొప్ప పండితుడైన విద్యాసాగర్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వేదాంత అన్ని శాస్త్రాలన్నీ చదివాడు. సంస్కృతం పైన, భాష పైన ఎంత ఒక పట్టుదల అంటే ఆయనకి పుస్తకం రాశాడు. ఆయన ఎలా నేర్చుకోవాలని, అక్కడ బంగాళా ప్రాంతంలో ఈ రోజుల్లో సంస్కృతం నేర్చుకోవాలంటే విద్యాసాగర్ రాసిన పుస్తకాలు చదువుకుని నేర్చుకుంటారనమాట. అంత గొప్ప పండితుడైన ఆయన కలిశారు శ్రీరామకృష్ణ వారు. తర్వాత ఆయనకు చెప్పారు ఏమిటంటే, ఆయనే వెళ్ళారు శ్రీరామకృష్ణ వారు. ఎప్పుడైతే మాస్టర్ మహాశయ విద్యాసాగర్ స్కూల్లో పనిచేస్తాడని తెలిసిందో అక్కడికి వెళ్ళారు. ఆయన చెప్పారు మాస్టర్ మహాశయకి, ఒకసారి కలవాలయ్యా. విద్యాసాగర్ మాస్టర్ మహాశయ ఫిక్స్ చేశాడు మీటింగ్. తర్వాత శ్రీరామకృష్ణ ఆయన ఇంటికి వెళ్ళి అక్కడ కలిశారనమాట. కలిసి ఆయన మాట్లాడి తిరిగి వస్తాయని చెప్పారు. దక్షిణేశ్వర్ ఒకసారి రండి, చాలా బాగుంది అక్కడ. ఆయన శ్రీరామకృష్ణ వారు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ని అక్కడ ఆమంత్రణం చేశారు. అయితే విద్యాసాగర్ తర్వాత అక్కడ రాలేదు. కొన్ని రోజుల తరువాత మాస్టర్ మహాశయ అక్కడికి వెళితే శ్రీరామకృష్ణ వారు చెప్పారు, విద్యాసాగర్లో ఎంతో మంచి గుణాలు ఉన్నాయి, చాలా దానం చేస్తాడు, ఎంతో మందికి సహాయం చేస్తాడు,
గొప్ప పండితుడు. అయితే వీటన్నిటినీ ఎలాంటి మంచి పనులు చేస్తున్నాడో నిస్వార్థంగా చేయాలి అనే అంశం ఆయనకు తెలియదు. ఒకటి. రెండవది, ఆయన లోపల మేలిమి బంగారం ఉంది. ఆ విషయం ఆయనకు తెలియదు. దాన్ని పట్టుకోవాలనే అంశం ఈశ్వర విద్యాసాగర్కి తెలీదు. శ్రీరాములు చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి? మేలిమి బంగారం అంటే ఏమిటి? శ్రీరాములు వారు దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. ఒక దొంగని పట్టుకున్నారనుకోండి, ఒక గదిలో ఆయన అక్కడ పెట్టారు. ఒకవేళ ఆ దొంగకి పక్కన గదిలో బంగారం అక్కడ పెట్టాడంటే ఆ దొంగ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎలాగైనా దాన్ని దొంగలించాలంటే రేయింబవళ్ళు అతడు నిద్ర పెట్టకుండా ఇది ఆ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే ఒకవేళ అతడికి తెలిసి ఉంటే, ఆయన హృదయంలో అది ఉంది అని, అంటే ఆ భగవత్ చైతన్యం అనే అంశం తెలిసి ఉంటే విద్యాసాగర్కి, ఆయన ఈ దీంట్లో అంటే ఈ లౌకిక విషయంలో, ఈ దానము ధర్మము దీంట్లో ఆయనకి ఇంత పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. భగవంతుని పట్టుకోవడానికి ప్రయత్నం చేసేవాడని. అంటే ఎంతో గొప్ప వ్యక్తి. ఇప్పుడు కూడా ఈ రోజుల్లో కూడా అక్కడ బెంగాల్లో కలకత్తాలో ఒక ఇది ఉంది, విద్యాసాగర్ సేతు అని. అంటే ఒక బ్రిడ్జికి ఆయన పేరు పెట్టారు. అంత గొప్ప వ్యక్తి ఆయన. అయితే శ్రీరామ్ గారు ఏం చెప్తారు? మనిషి యొక్క జీవితం లక్ష్యం అంటే భగవత్ సాక్షాత్కారం. ఎవరైతే దానికోసం ప్రయత్నం చేయటం లేదో వాళ్ళ జీవితము, మానవ జీవితం వ్యర్థం అంటారు శ్రీరామకృష్ణ వారు. ఇప్పుడు ఈ యొక్క మానవత్వం దాకా వచ్చిన తర్వాత మళ్ళీ దైవత్వం దాకా వెళ్ళాలంటే దానికి ముందుగా శ్రీరాములు వారు ఏం చెప్తారంటే సత్సాంగత్యం అనేది కావాలి అంటారు. సత్సాంగత్యం అనేది కావాలి. ఈ గురించి శంకరాచార్యులు వారు కూడా అదే చెప్తారు. సత్సాంగత్యం దాని గురించి ఎంతో గొప్పగా ఆయన మా శంకరాచార్యులు చెప్తారు. సత్సాంగత్యం అంటే ఏమిటి? సద్గురు యొక్క కృప, సద్గురు యొక్క కృప అది కావాలి. ఆ సద్గురు కృప అయినప్పుడు ఆ మానవుడికి, ఎవరైతే మానవుడిగా ఎదిగాడో ఆయనకి సద్గురు కృప చేసినప్పుడు ఆయనలో ఆ శ్రద్ధ కలుగుతుంది. ఏమిటి శ్రద్ధ? ఏ ఆనందాన్ని అయితే నేను వెతుకుతూ ఉన్నానో అది ఇంకెక్కడా లేదు, నా లోపలనే ఉంది. అదొక్కటే కాదు, దానికోసం ఎలాంటి ప్రయత్నం చేయాలి ఆ మార్గదర్శనం కూడా ఆయన సద్గురువు చేస్తాడు. అది అయితే ఈ అవగాహన ఎక్కడ వస్తుంది? సత్సాంగత్యంలో. అందుకే మన సంస్కృతులు ఏం చెప్తారంటే, ఒక జ్యోతి ఉందనుకోండి, దానికి కావలసిన ఆయిల్ ఉంది, వత్తి ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే దాన్ని వెలిగించాలంటే ప్రజ్వలిస్తున్న ఇంకొక జ్యోతి కావాలి. అది వస్తే దీన్ని వెలిగించవచ్చు, లేకపోతే లేదు. మిగతా అన్నీ ఉన్నాయి. విద్యాసాగర్ది కూడా అదే, అన్నీ తయారుగా ఉన్నాయి. అయితే ఇంకొక జ్యోతి అంటే శ్రీరామకృష్ణుడు అంటే ఆ చైతన్య పురుషుడు ఆయన చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని విన్నాడు విద్యాసాగర్. అయినప్పటికీ ఆయనకి మళ్ళీ ఈ యొక్క వైపు వెళ్ళాలి, ఆధ్యాత్మికం వైపు వెళ్ళాలని ధర్మం పట్టుకున్నాడు. ఆధ్యాత్మికం వైపు వెళ్ళాలనే అంశం ఆయనకి తెలియదు. అంటే అర్థం ఏమిటి? సత్సాంగత్యంలో వెళ్ళినప్పుడు కూడా ఆ వ్యక్తి దానికి తయారుగా ఉండాలన్నమాట. ఆయనలో ఒక తపన అనేది వెలగాలి. అది లేకపోతే కుదరదు. శ్రీరాములు వారు చెప్తారు ఏమిటంటే, ఈ యొక్క చైతన్యం అది జాగృతం అవ్వాలంటే, చైతన్యం గురించి అవగాహన రావాలంటే ఆ సత్సాంగత్యం చేస్తూ ఉండాలి. అప్పుడేమవుతుందంటే ఆధ్యాత్మిక జీవితానికి బీజారోపణం, విత్తనాలు అక్కడ పడతాయి. అంటే మనము చదివే పుస్తకాలు,
అది వేదాంతం కూడా ఉండొచ్చు, వేదాలు కూడా ఉండొచ్చు, భగవద్గీత లాంటి శాస్త్ర గ్రంథాలు ఉండొచ్చు. ఇవన్నీ వైపు అయితే ఇంకోవైపు ఆయన ఆ మహాత్ముడు గురువు. ఆ గురువు ఉన్నప్పుడు ఆధ్యాత్మిక జాగ్రత్త అనేది కలుగుతుంది. ఆయన సాంగత్యమే నిజమైన సత్సాంగత్యం, ఆ సద్గురు సాంగత్యం అన్నమాట. అప్పుడు ఆ గురువు దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కసారి ఆ శ్రద్ధ కలిగితే, దేన్నైతే మనం వెతుకుతూ ఉన్నామో అది ఇంకెక్కడ లేదు, మన లోపల ఉంది. దానికోసం ఎలాంటి ప్రయత్నం చేయాలనే మార్గదర్శనము అది కలిగితే అప్పుడు నిజమైన ఆధ్యాత్మిక సాధన అది జరుగుతుంది. అప్పుడు అలాంటి ఒక వ్యక్తి సాధన చేస్తూ ఆయనకు చైతన్యం అనేది జాగ్రత్త అవుతుందన్నమాట. అయితే ఈ గురువు ఎలా తెలుస్తుంది మనకి? గురువు అంటే ఎలా తెలుస్తుంది? ఎవరైనా స్వామి తుర్యానందజీ మహారాజ్, శ్రీరామకృష్ణ వారి శిష్యులైన ఆయన ఎవరో అడిగారు ఈ విషయం. మీరు సత్సాంగత్యం అని చెప్తారు కదా, ఇప్పుడు సత్సాంగత్యం అంటే ఎవరి సాంగత్యం అయితే సత్సాంగత్యం అని ఎలా తెలుస్తుంది? ఎలా? చాలా మంది ఉన్నారు, మంచి మాటలు చెప్పేవారు చాలా మంది ఉన్నారు. అయితే ఎవరి దగ్గరకు వెళితే అది సత్సాంగత్యము, ఎవరి సాంగత్యము సమయం గడిపితే సత్సాంగత్యం అని ఎలా తెలుస్తుంది? స్వామి తుర్యానందజీ మహారాజ్ ఏం చెప్తారంటే, ఎలాంటి వ్యక్తి దగ్గరకు వెళ్ళినప్పుడు నీ మనస్సులో భగవత్ స్మరణ స్ఫురిస్తుందో, నీ ఇష్టదైవ చింతన స్ఫురిస్తుందో, అలాంటి వాళ్ళ సాంగత్యమే సత్సాంగత్యం అని. అయితే ఎందుకు మనకి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ భగవత్ స్మరణ ఎలా స్ఫురిస్తుంది? ఎందుకు స్ఫురిస్తుంది? ఎందుకంటే అలాంటి మహాత్ముడు భగవంతుని తప్ప ఇంకేమీ ఆయన చింతించడం లేదు, ఆలోచిస్తూ ఉంటాడు, స్మరిస్తూ ఉంటాడు ఎప్పుడు భగవంతుడిని. అందువలనే ఆయన చుట్టుపక్కల ఎల్లప్పుడూ ఆ భగవంతుడి గురించి ఒక వాతావరణం నిర్మాణం అవుతుంది. ఎవరైతే ఆయన దగ్గరికి వెళతారో ఖచ్చితంగా వాళ్ళు దాంతో ప్రభావితులు అవుతారు. అందువలనే ఒక భగవత్ స్మరణ స్మరిస్తుంది అంటారు. అందువలనే ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, ఈ రోజుల్లో మనం ఉన్నది ఎలక్ట్రానిక్స్ యుగం. ఈ యొక్క ప్రవచనాలు, తర్వాత పుస్తకాలు, ఇవన్నీ మనకి అందుబాటులో ఉన్నాయి. కొంతమంది అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు, ఇలా ఉన్నప్పుడు మళ్ళీ గురువు అవసరం ఏమిటి? నేను శాస్త్ర గ్రంథాలు చదివి సాధన చేయవచ్చును కదా అని. అయితే ఇంతకు ముందు చెప్పినట్టు ఎన్ని పుస్తకాలు చదివినా వెలుగుతున్న జ్యోతి కావాలి, ఇంకొక జ్యోతిని వెలిగించడానికి. అలాగే ఆ ఆధ్యాత్మిక జాగృతి పొందిన గురువే ఇంకొక వ్యక్తిలో ఆధ్యాత్మిక జాగృతిని చేయగలడు. అందువల్లనే అలాంటి ఒక మహాత్ముణ్ణి గురువు గారు అని పిలుస్తారన్నమాట. శాస్త్రం ఇంకో విషయం కూడా చెప్పారు. గొప్ప గురువు, ఆయనకి తగిన శిష్యుడు, యోగ్యుడైన శిష్యుడు ఉంటే అక్కడ ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం అనేది చాలా తొందరగా జాగృతమవుతుంది. ఒక గొప్ప మహాత్ముడు తయారవుతాడు. మనకి ఇతిహాసంలో, మన సంస్కృతిలో గురు శిష్యుల గురించి చెప్తారు. చాణక్య, చంద్రగుప్త, తరువాత రామదాస స్వామి, శివాజీ మహారాజ్ గురు శిష్యుల్లో. అయితే ఈ రోజుల్లో శ్రీరామకృష్ణ, వివేకానంద
వాళ్ళ కలయిక అంటే ఎలా ఉందంటే, చాణక్యుడు ఆ చంద్రగుప్తుడు ఒక సామాన్య ఆయన రాజవంశంలో పుట్టినవాడు, ఆయన్ను అంత గొప్ప చక్రవర్తిగా తీర్చిదిద్దాడు. అలాగే శివాజీ మహారాజుని అంత గొప్పగా ఆయన చేయడానికి దాని వెనకాల రామదాస స్వామి యొక్క కృషి ఎంతో. అలాగే కాలేజీ విద్యార్థి అయిన నరేంద్రనాథుడిని వివేకానందుడిగా తీర్చిదిద్దడంలో శ్రీ రామకృష్ణుల వారి యొక్క కృప, ఆయన యొక్క కృషి ఎంతో ఉందన్నమాట. అయితే మనం ఇప్పుడు చెప్పుకుంటుంది ఆదర్శ గురువు, ఆదర్శ శిష్యుడు. ఇలాంటప్పుడు ఆధ్యాత్మిక జాగృతి చాలా చక్కగా అయిపోతుంది. అయితే అలా సంభవించడము చాలా తక్కువ. చాలామంది ఏమనుకుంటారంటే, శ్రీరామకృష్ణ లాంటి గురువు దొరికి ఉంటే నాలో ఎంతో గొప్పగా ఆధ్యాత్మిక చైతన్యం దొరికేది, అయ్యేది, జరిగేది. అయితే అలాంటి గురువు లేదే అని అనుకుంటారు. మీకు ఒక విషయం చెప్పాలి. ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక నియమం ఉంది. యోగ్యుడైన శిష్యుడుంటే ఆయనకి తగిన, ఆయన స్థాయికి తగిన గురువు తనంట తానే వస్తాడు. ఇది ఒక నియమం. అంటే గురువు మార్గదర్శనం లేకుండా ఒక యోగ్య శిష్యుడు ఆయనకి ఆధ్యాత్మ సాక్షాత్కారం కలగలేదని చెప్పలేము. అలా ఎప్పుడు జరగలేదు. అంటే అర్థమేమిటి? ఎవరైనా ఒకవేళ చెప్తూ ఉంటే, నాకు యోగ్య గురువు దొరకలేదండి, శ్రీరామకృష్ణ లాంటి వాళ్ళు గురువు దొరికితే నేను ఏదో చేసేవాడండి అని చెప్తూ ఉంటే, వాళ్ళు ఇంకా సిద్ధమవ్వలేదన్నమాట. శ్రీరామకృష్ణ వారు చెప్తారు, గురువు అవ్వడానికి ఎంతోమంది సిద్ధంగా ఉన్నారయ్యా, అయితే యోగ్యుడైన శిష్యుడుగా తయారవ్వడానికి ఎవరు సిద్ధం లేరు. అంటే అలాంటి ఒక గురువు దొరికినప్పటికీ ఒకవేళ ఆధ్యాత్మిక జాగృతి కలగలేదంటే శిష్యుడు ఇంకా తయారవ్వలేదన్నమాట. ఇది అర్థం చేసుకోవడానికి శ్రీరామకృష్ణ వారు, ఆయన శిష్యుడు, వాళ్ళ గురించి ఒక పుస్తకం ఉంది. స్వామి చేతనాంజీ మహారాజ్ రాశారు, దైవంతో సహజీవనం అని. చదవండి, తెలుస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే, శ్రీరామకృష్ణ వారిని చాలామంది కలిశారు. కలిసిన వాళ్ళందరూ శ్రీరామకృష్ణ వారిని ఒక గొప్ప మహాపురుషుడని ఒప్పుకోలేదు. ఎవరైతే శ్రీరామకృష్ణ వారిని ఆ దృష్టిలో చూడగలిగారో అలాంటి వాళ్ళలో ఆధ్యాత్మిక జాగృతి కలిగింది. తరువాత శ్రీరామకృష్ణ వారు ఉన్న సమయంలో కలకత్తాలో ఎంతోమంది ఉన్నారు, శ్రీరామకృష్ణ వారి గురించి విన్నారు. అయితే ఆయన చూడడానికి కూడా రాలేదు వాళ్ళు, ఆయన దర్శించుకోవడానికి కూడా రాలేదు వాళ్ళు. అందువలనే మనం ఒక విషయం తెలుసుకుని ఉండాలి. ఒకవేళ అలాంటి శక్తి, ఆధ్యాత్మిక శక్తి ఉన్నప్పటికీ మనలో అలాంటి ఒక తయారీ, సిద్ధత, ప్రిపరేషన్ అది ఉండాలన్నమాట. యోగ్యత అనేది ఉండాలన్నమాట. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఉంటే ఎవరిలో ఆ ఒక యోగ్యత ఉంటే, శిష్యుడైన సిద్ధంగా ఉంటే ఆయనకి తగిన గురువు, యోగ్యుడైన గురువు ఖచ్చితంగా ఆయన దొరుకుతాడు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందువలనే ఈ గురు పూర్ణిమ మనకి ఈ విషయాన్ని మరలా మనకి గుర్తు చేస్తుందన్నమాట. అదేమిటి? శ్రీరామకృష్ణ వారు చెప్పినట్టు మానవుడి యొక్క జీవితం లక్ష్యం ఏమిటంటే భగవత్ సాక్షాత్కారం. ఈ భగవత్ సాక్షాత్కారం కలగాలంటే ఒక గురువు మార్గదర్శనం అవసరం. ఆ యోగ్య గురువు దొరకాలంటే యోగ్యత నీలో ఉండాలి. దానికోసం సిద్ధమవ్వాలి, మార్పు రావాలి. ఎలాంటి మార్పు? అలాంటి మార్పు ఉన్నప్పుడు యోగ్యుడైన గురువు నీకు దొరుకుతాడు ఖచ్చితంగా. తర్వాత ఇంకోటి ఏమిటంటే, ఇంకో విషయం మీకు చెప్పాలి ఏమిటంటే,
గురువు అంటే ఆయన ఒక వ్యక్తి కాదు, అది ఒక శక్తి. గురువు అనేది ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన యొక్క శక్తి. శ్రీరామకృష్ణ వారు ఒక విషయం చెప్తారు, సచ్చిదానందుడే గురువు రూపంలో వస్తాడు అని. ఏ రూపంలో వస్తాడో తెలియదు, అయితే గురు రూపంలో వస్తాడు ఆయన. ఎంతో మందికి మానవ రూపంలో వస్తాడు ఆయన. అయితే అలాంటి ఏ గురువు మార్గం తీసుకున్నామో ఆ గురువులు ఒకవేళ మానవ బుద్ధి కలిగితే, మనలాగే ఆయన కూడా ఒక మనిషి కదా, మానవుడు కదా అనుకుంటే, ఆ శ్రద్ధ లేకపోతే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళలేము. ఒక విషయం శ్రీరాములు వారు ఏం చెప్తారంటే, ఆ సచ్చిదానుంటే గురువు రూపంలో వస్తాడని. ఎప్పుడైతే శిష్యుడు సిద్ధంగా ఉన్నాడో, ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో, అంటే ఒక మానవుడి రూపంలో ఉండొచ్చు, ఇంకేదో రూపంలో ఉండొచ్చు, ఆయన వచ్చి ఆ శిష్యుడికి సరైన తగిన మార్గదర్శనం చేస్తాడు. అది ఒక శక్తి. గురువు అనేది ఒక శక్తి. ఈ విషయం ఎల్లప్పుడూ తెలుసుకుని ఉండాలి. శారదమ్మ ఏం చెప్తారంటే, గురువులో మానవుడు అనే బుద్ధి ఉండకూడదు. అందుకే చాలామంది ఏం చెప్తారంటే, గురువుతో పాటు ఎక్కువసేపు గడపకూడదంట. ఎందుకు గడపకూడదు? కొంతమంది అనుకుంటారు గురు సేవ చేయాలని. మంచిదే, సేవ చేయడం మంచిదే. అయితే ఏ భావంలో చేయాలి? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, ఈ భావం ఉండాలి. ఉన్నప్పుడు సేవ చేస్తే శిష్యుడికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే కొంతమంది గురువు దగ్గర ఉన్నప్పుడు, ఆ గురువు కూడా మనలాగా ఒక వ్యక్తి కదా, మనిషి కదా, ఆయన కూడా భోజనం చేస్తాడు కదా, ఆయన కూడా రాత్రి పడుకుంటాడు కదా, ఇవన్నీ ఆలోచించినప్పుడు గురువు పట్ల ఒకవేళ శ్రద్ధ కోల్పోతే ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతి కలగటం లేదు. అందుకే చాలామంది ఏం చెప్తారంటే, గురువు గ్రహ వాసం ఎక్కువ చేయకూడదంట, గురువుతో పాటు ఎక్కువ ఉండకూడదంటారు. అయితే ఉండాలంటే దానికి గురువు పట్ల ఆ ఒక శ్రద్ధ ఉండాలి. అంటే మానవ బుద్ధి లేకుండా ఉండాలన్నమాట. ఎందుకంటే ఆయన ఒకవేళ మానవ రూపంలో వచ్చినప్పటికీ ఆ శక్తి అనేది ఆ సచ్చిదానందం. శ్రీరాములు వారు చెప్తారు, సచ్చిదానందుడే గురువు రూపంలో వస్తాడు, వచ్చి నీకు మార్గదర్శనం చేస్తాడు. అందువలనే మనం ఏ గురువునైతే స్వీకరించామో, ఏ గురువు మార్గదర్శనంలో సాధన చేస్తున్నామో, ఎప్పుడూ ఒక విషయం గుర్చుకుంటున్నాం. ఆయన విషయంలో శ్రద్ధ కలిగి ఉంటే, ఆ సచ్చిదానందుడే ఈ రూపంలో వచ్చి నాకు మార్గదర్శనం చేస్తున్నాడంటే ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతారు, ఉన్నతిని పొందుతారు, అభివృద్ధి చెందుతారన్నమాట. అందువలనే గురువు అనేది ఆయన గురువు ఒక శక్తి, ఆయన ఒక వ్యక్తి కాదు. ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇంకోటి ఏమిటంటే, ఎప్పుడైతే ఒక శిష్యుడు సిద్ధంగా ఉన్నాడో అప్పుడు గురువు వస్తాడు ఖచ్చితంగా. శ్రీరాములు వారి జీవితం మనం చూస్తాం. ఆయన దక్షిణేశ్వరంలో ఉన్నారు, ఆయన వెతుక్కుని గురువు గారు వచ్చారు. భైరవి బ్రాహ్మణి ఉండొచ్చు, తోతాపురి మహారాజు ఉండొచ్చు, ఆయన వెతుక్కుని వాళ్ళు వచ్చారండి. శిష్యులు సిద్ధంగా ఉంటే వాళ్ళు వస్తారు గురువు గారు ఖచ్చితంగా. అందువలనే అది ఒక నియమం అన్నమాట. అలా వచ్చిన ఆ గురువు పట్ల శ్రద్ధ ఉంచుకొని శ్రద్ధతో సచ్చిదానుడే ఈ రూపంలో వచ్చానని ఆ శ్రద్ధతో సాధన చేస్తూ ముందుకు వెళితే, ఇప్పుడు చూడండి, అలా సాధన చేయడానికి మనకి ఇవన్నీ దోహదపడతాయి. ఏమి? వేదాలు ఉండొచ్చు, ఉపనిషత్తులు ఉండొచ్చు, భగవద్గీత లాంటి శాస్త్రాలు ఉండొచ్చు, ఇవన్నీ మనకి దోహదపడతాయి. అయితే ముఖ్యంగా గురువు యొక్క ఉపదేశము, ఆయన ఆ జ్యోతి వెలిగించడము, ఇది ఉండాలన్నమాట. అందుకే ఎన్ని పుస్తకాలు ఉన్నప్పటికీ, ఎన్ని శాస్త్రాలు ఉన్నప్పటికీ
గురువు గారి మార్గదర్శనం లేకపోతే ఎంతో మంది ముందుకు వెళ్ళలేరండి. ఆ ఒక ఆధ్యాత్మిక జ్యోతి అనేది ఆయన వెలిగించాలి, ఏదో ఒక రూపంలో వచ్చి గురువు వెలిగించాలి. అందువలనే ఈ యొక్క గురు పూర్ణిమ రోజుల్లో మనం చూస్తుంటే నిజంగా ఈ గురించి సరిగా తెలుసుకోవాలంటే శ్రీరామకృష్ణ లీలా ప్రసంగ అనే పుస్తకం ఉంది. స్వామి శారదాంజీ మహారాజు దాన్ని రాశారు. తెలుగులో సప్రామాణిక గ్రంథ అని ఒకటి ఉంది, శ్రీ జీవిత చరిత్ర శ్రీరాముడి వారిది. స్వామి శారదానంద మహారాజు రాసింది. దాంట్లో గురువు అని ఒక 2 చాప్టర్స్ ఉన్నాయి. ఆ చాప్టర్స్ని చదవాలి. చదివితే అప్పుడు మనకి స్పష్టంగా తెలుస్తుంది గురువు అంటే ఏమిటి, శిష్యుడు అంటే ఏమిటి, గురు శిష్య సంబంధం ఏమిటి. అలా ఉన్నప్పుడు ఎలా ఆధ్యాత్మిక ప్రగతి చెందుతున్నామో ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఆ గ్రంథాన్ని చదవాలి. స్వామి శాస్త్రాన్ని మరి చాలా చక్కగా రాశారు. ప్రతి ఒక్క దాన్ని శ్రీరాముల దగ్గర ఉండి నేర్చుకుని తన అనుభవాన్ని ఆయన దాంట్లో స్వామి శారదాంజీ మరి రాశారన్నమాట. అందువలనే ఈ గురు పూర్ణిమ రోజు ఆ గురు కృప కోసం మనం ఇచ్చేస్తూ, దాంతోపాటు గురువు ఎవరైతే మంత్రదీక్ష తీసుకున్నారో గురువు దగ్గర, వాళ్ళు ఆ గురు వాక్యం దానిపైన శ్రద్ధ ఉంచుకొని ఆయన ఏమి ఇచ్చారో దీక్షా సమయంలో మీకు ఇన్స్ట్రక్షన్స్, దాన్ని సరిగా మీరు పాటిస్తే చాలు, ఖచ్చితంగా ఆధ్యాత్మిక ఉన్నతిని చెందుతారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందువలనే ఈ యొక్క రోజు విశిష్టమైన రోజు, పవిత్రమైన రోజు. ఈ యొక్క గురువు యొక్క మహత్వాన్ని తెలుసుకుని ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళడానికి శ్రీరామకృష్ణులు శారదామాత స్వామి వివేకానంద యొక్క కృప దానికోసం ప్రార్థన చేస్తూ సెలవు. నమస్కారం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.